రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ ఫ్రైను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. క్యాబేజ్ వెయిట్ లాస్గా యూజ్ అవుతుంది, అలాగే బ్రెయిన్కు చాలా మంచిది. సల్ఫర్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యాబేజ్ చాలా మంచిది. క్యాన్సర్ ప్రివెంటివ్గా యూజ్ అవుతుంది, అలాగే బీపీని ఎక్కువ కాకుండా చేస్తుంది. హెడేక్కి కూడా చాలా మంచిది. త్రాగిన వారికి హ్యాంగ్ ఓవర్ నుండి తగ్గిస్తుంది. కావలసిన పదార్థాలు: క్యాబేజ్ పావు కేజీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3 లేదా 4 సన్నగా చీల్చుకొని పెట్టుకోండి. పసుపు పావు టేబుల్ స్పూన్, కారం అర టేబుల్ స్పూన్, ఇది ఆప్షనల్ మాత్రమే. ఉప్పు రుచికి సరిపడినంత. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, సాయి మినపప్పు, వలుచుకున్న వెల్లుల్లి రెమ్మలు. కావాలంటే పచ్చిశనగపప్పును కూడా వేసుకోవచ్చు. కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా, నూనె 3 లేదా 4 టేబుల్ స్పూన్స్. ముందుగా క్యాబేజ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక నాన్ స్టిక్ ప్యాన్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేసుకుని వేయించండి. వెల్లుల్లి రెమ్మలు వలుచుకుంటే తినడానికి కూడా బాగుంటాయి. ఇలా వేపుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న క్యాబేజ్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కింద నుంచి పై వరకు గరిటతో బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 5 నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి 3 వేసాము, కారం అవసరం లేదు కాబట్టి కారం ఆప్షనల్ మాత్రమే. ఇలా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. ఇలా బాగా వేగిన తర్వాత కావాలంటే ఈ టైంలో కారం అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. మూత లేకుండా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా బాగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ క్యాబేజీ ఫ్రై జ్వరంతో ఉన్న వాళ్ళకి కూడా బాగా వర్క్ చేస్తుంది, అలాగే బీపీని రెగ్యులర్గా వర్క్ అయ్యేటట్టుగా చేస్తుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ ఫ్రై రెడీ. ఈ క్యాబేజ్ ఫ్రైను రసం లేదా సాంబార్తో తింటే చాలా బాగుంటుంది, సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి క్యాబేజ్ను తప్పకుండా తినాల్సిందే కదా. ప్రతి ఒక్కరూ క్యాబేజ్ తింటే కంటికి కూడా చాలా మంచిది. సోషల్ మీడియాలో రెసిపీ టేబుల్ని చూడగలరు. మరిన్ని రుచికరమైన వంటల కోసం రెసిపీ టేబుల్ని సబ్స్క్రైబ్ కాగలరు. టెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. ధన్యవాదములు.